గత 5 ఏళ్లు రాష్ట్రంలో జగన్ నేతృత్వంలోని వైసీపీ అధికారంలో ఉండటం, ఉరవకొండలో టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యేగా గెలవటంతో వైసీపీ నేతలకు చేతులు కట్టేసినట్టు అయిపోయిందా? ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు పయ్యావులకు వైసీపీ సర్కార్ అడ్డంకిగా మారిందా? తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేగా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీగా శివరామరెడ్డి నియోజకవర్గాన్ని పట్టించుకోలేదా? ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం నియోజకవర్గ ప్రజలకు శాపంగా మారిందా? ఎన్నికల్లో ఉరవకొండ ఎమ్మెల్యేగా పయ్యావుల కేశవ్ గెలుపొందారు. అయితే రాష్ట్రంలో జగన్ నేతృత్వంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఇక్కడ అభివృద్ధికి ఆటంకం ఏర్పడిందని రాజకీయ నాయకులు చెబుతున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ విశ్వేశ్వర్రెడ్డి ఓటమి చెందినప్పటికీ శివరామరెడ్డి వైసీపీ ఎమ్మెల్సీగా కొనసాగారు. దీంతో వైసీపీ మాజీ ఎమ్మెల్యేగా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీగా శివరామరెడ్డి ఇద్దరూ కూడా సమన్వయంతో ముందుకు వెళ్లి ఉంటే ప్రభుత్వం నుండి ప్రత్యేక నిధులను తీసుకొచ్చి ఉరవకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లే అవకాశం ఉండేది. కానీ అలాంటి ప్రయత్నాలు ఇరువురు నేతల మధ్య కనిపించలేదని, దాంతో నియోజకవర్గంలో ఆ 5 ఏళ్లు అభివృద్ధి కుంటుపడిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు, విశ్వేశ్వర్రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లలేకపోయారనే అభిప్రాయాలు ఉన్నాయి. కేవలం నవరత్నాలపైనే ఆధారపడడం, సంక్షేమ పథకాలే గెలిపిస్తాయని ఆ పార్టీ నేతలతో పాటు ఆయన కూడా భావించడం పార్టీకి, తనకి పెద్ద ఎఫెక్ట్ పడిందని చెబుతున్నారు. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టే ఉరవకొండ నియోజకవర్గం అభివృద్ధిని కూడా అటు ప్రభుత్వం కానీ, ఇటు ఎమ్మెల్యేగా ఉన్న విశ్వేశ్వర్రెడ్డి కానీ పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సోదరుడు మధుసూదన్ రెడ్డితో విభేదాలు, ఎమ్మెల్సీ శివరామరెడ్డితో సఖ్యత లేకపోవడం కూడా విశ్వేశ్వర్రెడ్డి పెద్ద మైనస్ గా మారింది. మరోవైపు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సాగు, తాగునీటి ఇబ్బందులను అటు ప్రభుత్వం కానీ, ఇటు విశ్వేశ్వర్రెడ్డి గాని పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అంతేకాదు, ప్రత్యర్థుల విమర్శలకు ఎమ్మెల్సీగా అటు శివరామరెడ్డి కానీ, మాజీ ఎమ్మెల్యేగా ఇటు విశ్వేశ్వర్రెడ్డి కానీ ధీటుగా సమాధానాలు చెప్పలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆర్థికంగా క్రింది స్థాయి కార్యకర్తలను ఎవరూ ఆదుకోకపోవడం, గ్రామాల్లో కేడర్ ఒక్కతాటిపై లేకపోవడం కూడా వైసీపీ ఓటమికి కారణాలుగా చెబుతున్నారు. మరోవైపు టీడీపీ నుండి బలమైన అభ్యర్థి పయ్యావుల కేశవ్ ఉండటం కూడా వైసీపీకి మైనస్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.